హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేశారని అనుకుంటున్నాను. బిగ్ బాస్లో మాధురికి దివ్యకు అస్సలు పడట్లేదు. ఎందుకురా నాయన వీళ్ళిద్దరు అంటుకుంటే మంట మంట వచ్చేలాగా అంత ఇంక ఎడిచిపెడితే జుట్లు పట్టుకొని కొట్టుకునేటట్లాగా ఆడుతున్నారు, ఉంటున్నారు అని అర్థమైంది. వీళ్ళు ఎందుకు ఇట్లా చేస్తారు? ఈమె మాధురి చూసి అందరు బెదురుకుంటుండ్రు. దివ్య మాత్రం ఏం భయపడతలేదు అనుకోండి. కానీ మాధురి ఓకే, ఆమె బంధాల గురించి ఆదాల గురించి మాట్లాడడం అదైతే నాకైతే కరెక్ట్ అనిపించలేదు. ఓకే, బంధాలు పెట్టుకున్నాను కానీ మరి ఆ బంధాలు తగ్గిపోయినాయి. సార్ చెప్పిన వెంటనే బంధాలు తగ్గిపోయినాయి. మళ్ళీ ఆ బంధాల గురించి మాట్లాడుతుంది మాధురి గారు. చూద్దాం ఏమవుతుందో. ఇంకా తర్వాత ఒక ఎగ్ దోశ వేసుకొని కొంచెం కూర వేసుకొని తిన్నది. అయితే కూర వేసుకొని తింటే ఫుడ్ మానిటర్ కదా ఆమె, ఇంకా కూర వేసుకొని తిన్నది. ఆ కూర వేసుకొని తిన్నందుకు ఆమెని ఎట్లా ఘోరం. నేను మదర్నే కదా, ఎందుకు దివ్య అంతగానో నువ్వుతో గొడవ పెట్టుకోవాలంటే ఏంటి అంటూ ఏంటి అంటే ఇద్దరు అమ్మో ఘోరమైన గొడవ. మీకు శ్రీజ మాధురి గారు ఉంటే బాగుండే అని ఎంతమంది అనిపించిందో కూడా ప్లీజ్ కమెంట్ చేయండి. శ్రీజ మాధురికి అయితే ఇద్దరికి సెట్ అవుతున్నారు. గెలిచిన గొడవలకైనా దేనికైనా సూపర్ సెట్ అవుతుండే. కానీ శ్రీజ పోయింది. శ్రీజని ఎలిమినేట్ చేశారు. చెప్పాలి ఎందుకు ఎలిమినేట్ చేశారు, కోపం వస్తుంది నాకు శ్రీజని ఎలిమినేట్ చేసినందుకు. కానీ శ్రీజ రీఎంట్రీ ఇవ్వాలని కూడా ఎంతమంది కోరుకుంటున్నారు చెప్పండి. వీళ్ళిద్దరు గొడవ అయితే ఘోరం ఉంది. ఇంకా ఘోరం గొడవ శ్రీజ వచ్చిన తర్వాత వీళ్ళిద్దరికి పంచాది ఉంటే బాగుంటుందని నాకు అనిపించింది. మీకేమనిపించిందో కూడా ప్లీజ్ కమెంట్ చేయండి. వీళ్ళిద్దరు ఎవరు తప్పు అనుకుంటున్నారో కూడా ప్లీజ్ కమెంట్ చేయండి. బాయ్.